నాయకత్వం, సంజయ్ కుమార్ నాయకత్వం, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, సంజీవ్ కుమార్ నాయకత్వం, సంజీవ్ కుమార్ నాయకత్వం. చేతు గుర్తుకే మన ఓటు, చేతు గుర్తుకే మన ఓటు, చేతు గుర్తుకే, చేతు గుర్తుకే సంజయ్ నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, చేతు గుర్తుకే, చేతు గుర్తుకే, చేతు గుర్తుకే. జై జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, కాంగ్రెస్. ఏదైనా మీరు చూడండి, వాళ్ళు చేసింది ఇప్పుడు బతుకమ్మ సంబరాలు మనవాడ చూడరు చూడరు. గుర్తులా గుర్తుంచుకో, చేతు గుర్తుకే, చేతు గుర్తుకే సంజీవ్ కుమార్ నాయకత్వం, సంజీవ్ కుమార్ నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, చేతు గుర్తుకే, చేతు గుర్తుకే. జై జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మనవాడ
ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. సార్ మీరు సహకరిస్తే అందరూ కలిసి గెలిపిస్తే ఖచ్చితంగా మేము పనులన్నీ చేస్తాం కంపల్సరీ చేస్తాం. ఆల్రెడీ వస్తుంది కంపల్సరీ. ఇంకేమన్నా కాంగ్రెస్ మనదే ఎప్పుడు విన్నావా వేరే గుర్తులు ఇచ్చిపెట్టి అయిపోయింది గిటి ఆసాందలే కోడు రాజన్న వీళ్ళు ఉన్నారు. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై సంజయ్ అన్న. ఈరోజు మేము మా అరవాడు ప్రజలను ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతా ఉన్నాం. ఈసారి మాకు ఓటు వేసి గెలిపించాలని పేరు పేరున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో కూడా మేము లాస్ట్ సారి ఎలక్షన్లలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచే ఉన్నాము, దీవించిండ్రు ప్రతి ఒక్కరు, గెలిచాము. ప్రతి ఒక్క పనిలో మేము ముందుండి చేశాము. ఈ వార్డుకు మోతే ఆమ్లెట్ గోవిందపల్లె ఏ అభివృద్ధి లేదు. అటువంటి దానికి మేము చాలా అభివృద్ధి చేయడం జరిగింది. ఎందుకంటే మేము ఒక అభివృద్ధి లక్ష్యంగా తీసుకోవడం జరిగింది. నా ప్రజలందరూ మట్టిలో ఉన్నారు, ఒక రోడ్డు కూడా లేకుండా, ఏ వసతులు లేకుండా, కనీసం ఏదైనా అవసరం వచ్చినా కానీ కూడా మూతకు వెళ్ళి అడగలేని పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడ్డ నా ప్రజలకు పనిచేయాలనే ఉద్దేశంగా మేము లక్ష్యంగా తీసుకొని ఈరోజు పనిచేయడం జరిగింది. అదే విధంగా మేము ముందుకెళ్ళాము. వాళ్ళు ఏదైతే వాళ్ళకు అనుకూలంగా పనిచేయాలనే ఉద్దేశంగా మేము ముందుకెళ్ళాము. ప్రజల కోరిక మేరకే మేము పనిచేస్తూ వచ్చాము. అదే విధంగా ఇప్పుడు కూడా చేస్తూ వస్తాం. లాస్ట్ సారి చేయడానికి మేము గెలవంగానే కరోనా వచ్చింది. కరోనాలో కొంచెం పనికి వెనుకబడినాం. సరే పూర్తి కాలేదు. ఇంకేదైతే ఉన్నదో చేయాలనే ఉద్దేశంగానే ఈసారి కూడా ముందుకు రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం దీవించి మాకు మీరు ఖచ్చితంగా ఉండాలి, ప్రజల మధ్యలో ప్రజలకు పనిచేయాలి, సేవ చేయాలనే ఉద్దేశంగా మమ్మల్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ప్రభుత్వంతో కలిసి పనిచేసి మేము సంజయ్ అన్న గారి సహాయంతో అనేక నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పి నా వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఏదైతే అభివృద్ధి జరిగేది ఉన్నదో దానికి పనిచేస్తా. ఖచ్చితంగా నేను మాట ఇస్తూ ఉన్నాను. నేను ఖచ్చితంగా పనిచేస్తా. ప్రజలందరూ గమనించి ఇన్ని రోజులు ఏదైనా కానీ కూడా అభివృద్ధి విషయంలో రోడ్లు కావచ్చు, మోర్లు కావచ్చు, వీధి దీపాలు కావచ్చు, నూతనంగా పోల్స్ కావచ్చు, అదే పారిశుద్ధ్యం కావచ్చు, ఏదైనా అది మున్సిపల్ నుంచి వెళ్ళి సేవలు కావచ్చు, ప్రతి ఒక్కటి మేము ముందుకొచ్చి చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఏదైనా అవసరం ఉన్నా కానీ కూడా ముందుకొచ్చి చేస్తాము. నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నా వార్డు ప్రజలకు పేరు పేరున కోరుతా ఉన్నాను. నన్ను ఈసారి కూడా దీవించుండ్రి. నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా. నేను సంజయ్ అన్న సహాయకారంతో ఖచ్చితంగా అన్ని పనులు చేస్తా. నన్ను దీవించుండ్రని ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను. అలాగే మన ఆరవాడు గోవిందపల్లె కొత్తగా ఏర్పడిన వాళ్ళు మేము అప్పుడు గెలిచిర్రు, మీ ఆశీర్వాదంతో గెలిపించిండ్రు. 2,50,00,000తో సీసీ రోడ్లు, డ్రైన్లు అవి వేసినాము. అలాగే ఈ కొత్తగా ఏర్పడ్డ పోచమ్మ టెంపుల్ కానీ, కరెంటు పోల్ కానీ, కొత్తగా ఏర్పడ్డ ఇల్లు కానీ, కరెంటు పోల్ లేకపోతే కరెంటు పోల్ వేయించినాము. దేవుని గోవిందపల్లె హనుమాన్ టెంపుల్ చుట్టూ కాంపౌండ్ పెట్టించిన సొంత డబ్బులతో పోచమ్మ టెంపుల్కి సీసీ ప్లాట్ఫామ్ ఓపించినాము.
సొంత డబ్బులతోనే ఒప్పించినాము ప్రదక్షిణ చేయడానికి. అలాగే ఇప్పుడు హై లెవెల్ బ్రిడ్జి కోసం 3,50,00,000 శాంక్షన్ చేసినాము ఎమ్మెల్యే గారి సహకారంతో. ప్రత్యేకించి కావాల్సింది బ్రిడ్జి లేక ఇబ్బంది అవుతుంది వరదలు వచ్చినప్పుడు, అసలు సాయం చేసినాము. ఇప్పటికే మళ్ళీ రోడ్లకు మోర్లకు 3 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. టెండర్లు కూడా ఇది కూడా కులగండ ఇంటి నుంచి చర్చి వరకు రోడ్డు మీటర్ల వెడల్పుతో పెట్టించడం జరిగింది. అది కూడా టెండర్ అది అట్లానే గల్లీ గల్లీ కూడా పెట్టేసినాము. అవి టెండర్ వచ్చినాయి. ఇప్పుడు విషయాలు అయిపోగానే ఆ పని చేస్తామని మేము హామీ ఇస్తున్నాము. మా ప్రజలందరికీ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. మాకు ఒకటే కోరిక, ఇదొకసారి అవకాశం ఇచ్చి గెలిపించగలరని మేము అందరినీ మా వార్డు ప్రజలను పాదాభివందనాలు కోరుకుంటున్నాం, చేస్తున్నాము. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్.